తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 28న 6 గ్యారంటీలకు సంబంధించి అభయహస్తం పేరుతో అప్లికేషన్ ఫామ్స్ దరఖాస్తు తీసుకుంటున్నారు. మనం ఒక హైదరాబాద్లోనే ఒక కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఏం అప్లై చేసుకున్నావా? చేసుకున్నా. పేరమ్మా? భవానీ. ఓకే, ఏమేమి అప్లై చేసుకున్నావు? ఇల్లు గురించి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు గురించి అదే 25 పడతాయి కదా, 1000 దాని గురించి అప్లై చేసుకున్నా. ఏం చెప్తున్నారు అయితే, ఏం ప్రాబ్లం ఉంది ఇప్పుడు? అంటే మాకు ఇప్పుడు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కావాలా, ఇల్లు కూడా లేదు. కిరాయి ఇంట్లో మేము కిరాయి కట్టుకోలేకపోతున్నాము. అదే కిరాయి ఆటో ఉంది, అది కూడా మాకు నెలకి అవ్వట్లేదు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి కదా, అవ్వట్లేదు. దాని గురించి అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు ఎన్ని గ్యారంటీలు ఉన్నాయి? మొత్తం 6 గ్యారంటీలు అన్నారు కదా, ఎన్ని ఉన్నాయి చూసినారా? చూడలేదు. మీరు ఏమేమి చేసుకున్నారు అప్లై? ఇప్పుడు ఇల్లు గురించి చేసుకున్నాము, రేషన్ కార్డు గురించి 2500 గురించి అప్లై చేసుకున్నాము. ఇప్పుడు రేషన్ కార్డు ఖచ్చితంగా చేసుకోవాలంటున్నారు కదా, కావాలా? అదే దాని గురించి అప్లై చేసినాము. రేషన్ కార్డు కోసమే ఇప్పుడు అప్లై చేసుకున్నాం. ఏం చూపించారు? ఫామ్ చూపించండి ఒకసారి. పిల్లలు ఇప్పుడు ఆధార్ కార్డులు లేవు, అదే సర్టిఫికెట్ కావాలని అంటే సర్టిఫికెట్లు పెట్టిన ఉండే, ఆధార్ కార్డులు పెట్టిన ఉండే. ఓకే, ముందు రేషన్ కార్డు ఫామ్ పెట్టుకున్నారు. ఏమైనా అంటున్నారా ఇది ఇది దీంతో పాటు ఇది ఏమంటున్నారు, అంతేనా? ఇస్తే ఓకే అయిపోతుంది, రేషన్ కార్డు లేకపోయినా అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాము. సరే, నమస్తే అండి. అభయహస్తం అప్లై చేసుకున్నారా? ఇంకా చేస్తున్నారు. ఓకే, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇది ఒక ప్రక్రియ? ఇప్పుడే కదా స్టార్టింగ్. చాలా మంది ఇప్పటికి 50 లక్షల మంది అప్లై చేసుకున్నారట, 50 లక్షల కుటుంబాలు. ఎట్లా అనిపిస్తుంది స్కీమ్లో? మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏముంటాయండి, మాకేం తెలుస్తుంది, ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదంతే. ముఖ్యంగా గృహజ్యోతి కానీ, కరెంటుది, గ్యాస్ కనెక్షన్ కానీ, ఈ 2500 మహిళలకు, పేద మహిళలకే, వాళ్ళందరూ కూడా గణాంకాలు వేస్తారు పేద మహిళలు ఎవరు ఏందని చెప్పి. దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు? ఏముంది, లేని వాళ్ళకి ఇస్తే మంచిదే కదా అనిపిస్తుంది. ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ అది ఇస్తే కూడా మాలాంటి వాళ్ళకి కొంచెం పొదుపు అనిపిస్తుంది. 500 గ్యాస్ అంటే కొంచెం మాకు 1000 రూపాయలు పెట్టింది, 500 అయినా మిగులుతాయి కదా, మాకు ఏ ఖర్చులైనా వస్తాయి కదా. అలాగా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తెలంగాణ రాకముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి చాలా వరకు రేషన్ కార్డులు, సొంత ఇల్లులు ఉండే రేషన్ కార్డులు, ఇవన్నీ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చాలామంది రెంట్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళకి? ఇల్లు లేని వాళ్ళకి మంచి చేస్తే మంచిదని అనుకుంటాం. ఏమి లేని వాళ్ళకి ఇస్తే అన్నీ మంచిదే కదా అన్నట్టు. చాలా ఇళ్ళలో కిరాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి వస్తే అంటారా? ఏమనిపిస్తుంది? వాళ్ళకి వస్తాయంటే ఇంక దానికి మనం చెప్పలేం కదా, ఇస్తే మంచిదే. ఇల్లు లేని వాళ్ళకి, ఏం లేని వాళ్ళకి ఇచ్చితే చాలా మంచిది కదా. అలాగే ఒకే ఇంట్లో ఒక ఓనర్, ఇద్దరు రెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంది పరిస్థితి? వాళ్ళకి ఇస్తేనేమో అందరికీ సరిపోవు, ఇవ్వకపోతేనేమో ఓనర్స్ తీసుకుంటారు, రెంటర్స్ బాధపడతారు. ఎట్లా ఉంటుంది అంటే మేము ఏం చేయగలము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? ఏమన్నా ఐడియా ఇస్తారా? ఏమన్నా చెప్తారా? నాకేం తెలుస్తుంది, చెప్పరా? అలా మీకేమనిపిస్తుంది? మీ ఆలోచన చెప్పండి, వాళ్ళది కూడా తీసుకుంటారు. అందరికి ఇవ్వాలంటారు? అందరికి ఇవ్వాలి అంటే ఓనర్స్కి ఇవ్వకుండా రెంట్కున్న వాళ్ళకి ఇస్తే మంచిదని. అంటే వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంది చూసి ఇవ్వాలి. ఎవరు అద్దుకుంటున్నారు, ఎవరు ఓనర్స్, వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది. ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే చూసుకుంటే తెలుస్తుంది. సో అలాగే మీకు ఇది చూస్తున్నారు కదా, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరా ఇళ్ళకి సంబంధించి మాలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తే మంచిదే కదా, మాకు లేదు. ల్యాండ్ ఉండాలని చెప్పి అందులో ఉంది, మెన్షన్ చేసినారు. ల్యాండ్ కట్టుకోవడానికి అని చెప్పి ఉన్నారు. అదే ల్యాండ్ ఉంటే ఇస్తా అంటే ల్యాండ్ అని మెన్షన్ చేయలే, కట్టుకోవడానికి అని చెప్పినారు. లేనోళ్ళు, ల్యాండ్ లేని వాళ్ళు ఏం చేయాలి మరి? ల్యాండ్ లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడమో లేకపోతే ల్యాండ్ ఇవ్వడమో చెయ్యాలా? ఇలాంటి డౌట్ చాలా మందిలో ఉంటాయి కదా, ఎందుకు గమ్మునుంటారు? మళ్ళీ ఎవరిని మీరు వెళ్తాం, ఎవరిని అడుగుతాం వెళ్ళి? ఎవరిని అడిగిన ఎవరు ఏం చెప్పరు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తున్నారు కనుక మీకు చెప్తాం అంతే. 6 తారీఖు వరకు లాస్ట్ అంటారు కదా, తర్వాత కొంతమంది ఉద్యోగాల రీత్యా వేరే రాష్ట్రాల్లో ఉంటారు, వేరే దేశాల్లో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే? వాళ్ళ పరిస్థితి అంటే ఇంక మనం వాళ్ళు వచ్చి చేసుకోవాలి అంతే. ఓకే, ఏమైనా పొడిగించాలంటారా డేట్? ఇంకేమన్నా పొడిగిస్తే మంచిదే కదా. ఈ 6 రోజులు అంటే కష్టం కదా, 6వ తారీఖు వరకు అంటే చాలా మంది మిస్ అవుతారు కనుక పొడిగిస్తే బాగుంటుంది. పొడిగించాలంట. మీరేం చెప్తారండి? మీరు ఎక్కడి నుంచి?
మేము ఇక్కడేనండి వినాయక్ నగర్ నుండి వచ్చాము. మీకు ఏమైనా 6 గ్యారంటీల డౌట్ ఏమైనా ఉందా? ఏమన్నా డౌట్లు కానీ ఇలా ఉంటే బాగుండని కానీ? అదే ఉందండి, ఇప్పుడు కరెంటు బిల్లు అన్నారు కదా, ఇప్పుడు 200 యూనిట్లు కాలుతానండి. ఇప్పుడు మేము రెంటింట్లో ఉంటాము, ఇప్పుడు ఓనర్స్ ఒకరికే వస్తుంది కదా, ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందండి? ఇప్పుడు ఓనర్స్ ఇప్పుడు ఒక కరెంటు పైన ఒక ఇంటి ఓనర్కి ఒక్కరికే అంటున్నారు కదా, ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి అది ఒకటి ఉంది. ఈ 2500 కూడా అది ఇంటి ఓనర్కి ఒక్కరికి, ఇంటి ఎవరున్నారో వాళ్ళకే ఓనర్కే వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఇంటి నెంబర్ పైన ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2-3 కోడళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు కొట్టుకోవాలంటారా? మరి కొట్టుకోవాలి కదా, వాళ్ళు జడలు పట్టుకొని వాళ్ళు కొట్టుకోవాలి. నాకే అన్నట్టే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అలానే ఉంది కదండి ఇది కూడా స్కీమ్ కూడా 2500 అంటే ఇప్పుడు ఎవరికి వస్తాయి? అవి ఎవరికి ఏం సరిపోతాయి అని 2000. అదేదో లేని వాళ్ళకి వేరే లాగా యూజ్ చేస్తుంటే బాగుండేది ఏమో. ఇప్పుడు 2500 అంటే కొంతమందికి యూజ్ అవుతుండొచ్చు, అది అందరికీ యూజ్ అవ్వదు అని నేను చెప్పట్లేదు, కొంతమంది యూజ్ అవుతుంది. ఇప్పుడు మంచి వాళ్ళు వస్తున్నారు, చెడ్డ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి అనవసరమైన వాళ్ళు కూడా, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు దాంతో అది బాగాలేదని నా అభిప్రాయం అనమాట. అంతే, లేని వాళ్ళకి ఇస్తే బాగుండు, అది వేరేలాగా ఏమంటారు సెర్చ్ చేసి లేని వాళ్ళకి ఇస్తే బాగుండు. లేకుండా వాళ్ళకి అంటే వాళ్ళకి ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఉంటారు మహిళ కదా, కొంచెం పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అంటే భర్త ఉండి ఫ్యామిలీ అందరు ఉన్నా కూడా బాగాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఉంటారు చూసినావా, వాళ్ళకి ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు ఇట్లా 2500 ఇచ్చి నువ్వు ఇంట్లో కూర్చో, 2500 ఇస్తుంది కదా గవర్నమెంట్ అనే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అలాగనే ఇచ్చినట్టే ఉంది, లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం అనమాట. ఈ 6 గ్యారంటీలో అంటే 5 ఇచ్చినట్టు, ఇందులో 6లో 5 ఉన్నాయి. 5లో అన్ని కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే కొన్ని ఏమన్నా పెట్టేది లేకుండా అని ఏమన్నా అనిపించిందా? ఇప్పుడు చెప్పినట్టు లేకుండా నాకు 2500 అందరికీ రాదు అని అనుకుంటున్నాము. అదొకటి బాగాలేదు. కరెంటుది కూడా బాగానే ఉంది, కాకపోతే ఒక కరెంటు బిల్ అనేది ఒక ఓనర్కి ఉంటుంది. ఇప్పుడు ఓనరే పైకి వస్తున్నాడు, ఇప్పుడు కిరాయి ఉన్న వాళ్ళకి, ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి యూజ్ కాదు కదా ఇప్పుడు ఆ కరెంటు కూడా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం దాని గురించి, అదొకటి. సో అలాగే ఒకవేళ కరెంటు బిల్లు రెంటర్స్కి వచ్చినా కూడా వాళ్ళు కాల్ చేసినాక వేరే వాళ్ళు కట్టే పరిస్థితి ఉంటుంది అంటారా? అంతే కదా, మరి ఎవరైనా రెంటర్స్ ఇప్పుడు ఓనరే సేఫ్ అవుతున్నాడు, కానీ ఇప్పుడు కిరాయి ఉన్న వాళ్ళు లాసే కదా వాళ్ళు. ఇది అలాగే డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లకు సంబంధించి ఏమనిపించింది? చూసినారా? అది చూసాము. కట్టుకోవడానికి ఆర్థిక సాయం అంటే ఏమనుకున్నారు? మీకు అది చూడగానే ఏమనిపించింది? ఆర్థిక సాయం అంటే ఇక లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాము. ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఉన్నవాళ్ళు అని అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటారు ఫ్యామిలీ, వాళ్ళ అత్తగారి పేరు మీద ఉంది కాబట్టి ఆమె చేయరు. ఇప్పుడు కోడళ్ళు కానీ కూతుర్లు కానీ ఎవరు ఉంటారు వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి వస్తే ఏం యూజ్ అండి, లేని వాళ్ళకి వస్తే బాగుంటుంది కదా. అది అలా ఏదైనా సెర్చ్ చేసి అలా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అధికారులు వచ్చి చూడాలా, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, ఎవరు గరీబోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అందరికి ఇస్తే వేస్ట్ అంటారు. అందరికి ఇస్తే వేస్టే కదండి. అది ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నాను కదా, ఇంటి ఒక ఆమె మీద 2-3 ఇళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంతో మంది ఉంటారు, వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకే వెళ్తున్నది కానీ బయట వాళ్ళకి రావట్లేదు. బయట జరుగుతుంది కూడా అదే కదా, మధ్యలో ఎవరో డబ్బులు తిని అవన్నీ అవే అయిపోతున్నాయి కదా. ఇప్పుడు లేనివాడు వాడు కిందనే ఉంటున్నాడు, ఉన్నవాడు పైననే ఉంటున్నాడు వాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోలేము, చెప్పుకున్నా ఎవరు వినరు, ఏ రాజకీయ వాళ్ళు ఎవరు వినరు, వాళ్ళకి ఉంటుంది కదండి. అట్లా 6th వరకు టైం ఇచ్చినారు కదా, ఎట్లా చూస్తున్నారు టైం? 28 నుంచి 6 వరకు 10 రోజులు ఇచ్చినారు. 6th వరకు అంటే చేసుకున్న వాళ్ళు చేస్తున్నారు పాపం, కొంతమంది అక్కడిక్కడ వెళ్ళిన వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. 6th వరకు ఎందుకు పెట్టింది గవర్నమెంట్ అంటే, ఇప్పుడు ఇంతమంది పబ్లిక్కి ఇవన్నీ చేయలేకపోతుంది గవర్నమెంట్ కూడా, వాళ్ళ దగ్గర కూడా ఫండ్స్ లేవు. ఇంత తక్కువ టైంలో పెడితే ఎంతమంది అంటే, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్న దగ్గర వీడు 50 చేస్తారు, అందులో కొంతమందికే వస్తుంది, కొంతమంది టైం ఉంటుంది అనుకుంటున్నారు కానీ రాదు. ఇప్పుడు ఇంత 6th వరకే కదా, కొంతమంది అప్లై చేస్తారు, ఇంకా ఎంతో లక్షల కోట్ల మంది అప్లై చేయలేకపోతారు టైం లేక వాళ్ళకి. అప్పుడు గవర్నమెంటే సేఫ్ అయినట్టే కదా, ఇప్పుడు మేమే లాస్ కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళే ఆలోచించాలంటారు, గవర్నమెంట్ ఆలోచించాలి, టైం పెట్టాలి కదండి. కొంతమంది లేని వాళ్ళు ఎంతో వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళు ఎక్కడెక్కడో ఉండిపోతారు కదా, అలాంటి వాళ్ళ కోసం పెంచితే బాగుంటుంది అని. सफीलगुड़ा से आपका ओन घर है रेंट? ओन है। ओन है। क्या क्या अप्लाई करें आप? अभी ये महिला को जो लाभ मिलने का है वो अप्लाई करें, और करंट का बोले थे ना वो अप्लाई करें। ओके। और गैस प्रॉब्लम है कुछ? अभी बोले तो सबमिट करने के लिए सबमिट करने के लिए अभी तो कुछ भी प्रॉब्लम नहीं है। जैसा कि अब लंच को गए तो आते बोल रहे लाइन में है सब खड़ के।
మీరు ఎక్కడి నుంచి అమ్మా? ఇక్కడ వినాయక్ నగర్ నుంచి వినాయక్ నగర్ నుంచి వినాయక్ నగర్. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయి గ్యారంటీలు? ఎన్ని ఉన్నాయి? 6 గ్యారంటీలు అన్నారు కదా, 6 ఉన్నాయి గ్యారంటీలు? ఫామ్లో ఒకసారి చూసి చూడండి. 5 ఉన్నాయి 5 ఉన్నాయి. ఓకే, అంటే స్టూడెంట్కి సంబంధించి అది ఒకటి లేదనుకుంటా. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ ఇట్లా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో తీసుకుంటుంది కదా, ఏమనిపిస్తుంది? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటే ఓకే. కొంచెం గట్టిగా మాట్లాడరా. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు ఉపయోగకరం అయితే ఓకే కదా. ఓకే, సో ఏమేమి అప్లై చేసుకున్నారు మీరు? నేనా గృహిణికి 2500 ఉంది కదా, ప్రజెంట్ ఐఎమ్ నాట్ వర్కింగ్, ఓకే, సో అది అప్లై చేశాను. గ్యాస్ 500 అది అప్లై చేశాను. ఎలక్ట్రిసిటీకి ఉంది కదా అది, ఉచిత గృహిణి హౌస్ పథకం, గృహజ్యోతి అది కరెంటుకి సంబంధించి. మళ్ళీ ఇంటికి అని ఉంది కానీ స్పెసిఫిక్గా ఇల్లు లేని వాళ్ళకంటూ లేదు ఇక్కడ. ఇంటి నిర్మాణానికి అని ఇచ్చారు కానీ ల్యాండ్ ఉండాలన్నట్టు వాళ్ళు చూపించారు కదా. మరి అసలు ఇల్లు ల్యాండ్ లేని అయితే వాళ్ళకి ఇది కాలం లేదు. నాకు అదే డౌట్ వచ్చింది, లోపలికి వెళ్ళి అడగాలి. అంటే చాలా మంది ప్రజలు అంటే అప్లై చేసుకుంటున్నారు, అప్లై చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్టు ఇంటికి సంబంధించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని చెప్పి అన్నారు కదా ముందు, ఇందిరమ్మ ఇల్లు అంటే అదే కదా. అవును, కానీ ఆ కాలం లేదు కదా, ఇంటి నిర్మాణానికి అని ఇచ్చారు. అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకి. ఇల్లు లేని వాళ్ళకి కాలం కూడా ఇస్తే బాగుండేది. అంటే ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది అంటారు? ఆ కాలం ఉంటే బాగుండేది, మేము కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది కదా. ఆ కాలం గురించి నేను సెర్చ్ చేశాను, లేదు. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, ఇల్లు ల్యాండ్ ఉండి కట్టుకోలేకపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? అది నాకు ఐడియా లేదు. అంటే ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ప్రజెంట్ వేరే ల్యాండ్ అందరికి ఉండదు కదా. వేరే ప్లేస్ నుంచి హైదరాబాద్ అంటే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, ఇల్లు లేని వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి. లైక్ ఇందులో డౌట్స్ ఉన్నాయా మీకు? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకైతే అంటే ఒక ఓనర్స్ రెంటర్స్ ఒకే ఇంట్లో ఉంటారు కదా, ఒక్కరికే వస్తుంది ఇంటికి పథకం, ఒక హౌస్ నెంబర్ మీద ఒక్కరికే వస్తుంది కదా, అలాంటి డౌట్లు ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఇది స్టార్ట్ అయిన తర్వాత కదా వచ్చేది డౌట్స్. వాళ్ళు ఇష్యూ చేశాక ఇచ్చేదాన్ని బట్టి డౌట్స్ వస్తాయి కదా. ఓకే, ఇంట్లో అందరికి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారా? ఇంట్లో అంటే అంటే ఇంట్లో ఒక కుటుంబంలో కాకుండా చాలా కుటుంబాలు ఉంటాయి ఒక హౌస్ నెంబర్ పై, అవును, అందరికి ఇస్తే మంచిది అంటారు. అందరికీ ఇస్తే ఇంక మిగిలిన వాళ్ళ పరిస్థితి, గవర్నమెంట్ కూడా ఫండ్ ఉండాలి కదా. ఇంటికి ఒకరికైనా మేబీ హెల్ప్ చేస్తే యూజ్ ఉంటుంది. సో కొంత హెల్ప్ చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఓనర్స్ కదా ఇంట్లో, ఇప్పుడు మీకు ఇల్లు ఉంది? ఇల్లు లేదు, నేను రెంటర్. మీరు రెంటర్స్. ఓకే, మీ ఇంటి నెంబర్ పైన ఓనర్స్ కూడా అప్లై చేస్తారు, మీరు అప్లై చేస్తారు. ఎవరికి వస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తారు అనుకుంటారు గవర్నమెంట్? అసలు వాళ్ళు అప్లై చేయకుండా ఉంటేనే మంచిది కదా. ఇల్లు ఉండి ఆల్రెడీ లేని వాళ్ళకి ఇస్తే ఉపయోగం, కానీ ఉన్నోళ్ళు అప్లై చేస్తే ఉపయోగం ఏంటి? అంటే ఫ్రీ కరెంట్ అందరికి ఇస్తా అని చెప్పినారు కదా. వాళ్ళది కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది కదా, మిడిల్ క్లాస్ లేని వాళ్ళు బీద వాళ్ళకి యూస్ అయితే బాగుంటుంది. గ్యాస్ ఏమంటారండి? గ్యాస్ అంటే అది మహిళలకి కదా, కొంచెం పొదుపు కదా. 500 అందరికీ, లేడీస్ అంటే పొదుపు కదా, వాళ్ళకి యూజ్ అయిద్దేమో. అలాగే ఒక ఇంట్లో ఓనర్స్ రెంటర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ఓనర్, 2 రెంటర్స్ ఉన్నారు, ఎవరికి ఇస్తారు అలాంటి డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, మన చేతిలో ఏం లేదు కదా. ఓకే, ఈ రెంటర్స్కి ఇస్తే ఉపయోగం ఉంటుంది, ఓనర్స్కి ఇస్తే వాళ్ళు బాధపడతారు అంతే. ఆయనకు మంత్రి ఇయ్యరనా? కానీ బాగా ట్రై చేస్తుంది. ముగ్గురు ఉన్నారు, ఫిరోజ్ ఖాన్ ఉండు, అంజన్ కుమార్ యాదవ్ ఉండు. ఎందుకు లేరు? కాంగ్రెస్ అంజన్ కుమార్ యాదవ్ లేడా? ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, అంటే మినిస్టర్ కన్నా ఆ లెవెల్. ముగ్గురు ఉన్నారు. మధుయాష్కి ఇక్కడ ఎంబడే ఉన్నాడు రేవంత్ రెడ్డికి, అంజన్ కుమార్ యాదవ్ ఎంబడే ఉండే చైర్మన్. ఈయన ఏంటంటే పైసలు ఎక్కువ సంపాదించి బాటు కాంగ్రెస్ వీళ్ళంతా వీళ్ళకి కాదు. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఒక ఫామ్ ఇవ్వ, ఇంకోటి ఇది బాబాయ్ లేవే సంతనం రాదే. క్యాష్ కావాలా? క్యాషా నేనా? సరే చూస్తా. సరే తీసుకున్నావారా? తీసుకున్నా. ఇంకా ఇంకోటి కావాలి నాకు, మనకి. సరే
వద్దులే వస్తాను కానీ పెట్టాను పెట్టే ఏం కాదు అన్నదే పెట్టాను ఇంకోసారి అమ్ముతా ఇది ఫోటో ఎవరు పెట్టాలా ఇంటి ఉండాలంటే ఈమెయిల్ పెట్టాలా ఈమెయిల్ అవునా అదేం మళ్ళీ ఇంటి యజమాని అంటే మహాలక్ష్మి కానీ గ్యాస్ వాళ్ళకి ఇది కరెంటు బిల్లు సంబంధించి అది మన లేడీసే పెట్టాలంట ఇప్పుడు మా ఇంట్లో లేడీస్ లేరు మళ్ళీ ఎట్లా నేనే పెట్టాలి లేకపోతే అంటే చెల్లుంది చెల్లెది పెట్టాలా పెట్టండి మీది ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా మనము సో ఇప్పుడు అందరికీ డీటెయిల్స్ ఇస్తున్నాం అరే విజువల్స్ అయిపోయినాయి పోదాం దామల బాయ్ మొత్తం నడిపిస్తున్నాం పైసలు వసూలు చేస్తున్నారా మామూలుగా 50 అన్న పోదాం అన్న ఇంకుంటారా అన్న మనలో ఒక 3-4 ఉంటే బాగుంటుంది మచ్చా ఎవరు వస్తారా సాయిశంకర్ అన్న తీసుకోవా మన వీడికి రా రైల్వే స్టేషన్ ఇక్కడ మళ్ళీ లేడీస్ పెట్టాలంటారు కన్నా ఫోటో నువ్వు లేడీ పేరు మీద లేడీ పేరు ఉంటే జెంట్స్ పేరు జెంట్స్ అని లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా అన్ని అట్లా అనుకోటి పెడుతున్నారు అందరు కానీ అట్లా మోస్ట్లీ అయితే అదే కదా లేడీస్ ఎక్కువ దీన్ని తెలుస్తుంది కొన్ని రోజులైనాక దీని గురించి ధర్నా కూడా అవుతాయి మళ్ళీ ఇవ్వకపోతే చేయాలి మళ్ళీ ధర్నాలు